ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పరా చెప్పు చెప్పరా చెప్పు. అబ్బే వేస్ట్. ముదిరిపోయిన బెండకాయలా ఉన్నాడు. వీడికి ఏజ్ ఎక్కువలా ఉందే. నాకు సెట్ అవడు. ఇతను ఏం చేస్తున్నావు? పెళ్లి పిల్లలు సంసారం అనే పెళ్లిళ్ళు కుదిర్చే మ్యాట్రిమోనీలో జాయిన్ అయ్యానమ్మాయి. సన్నాసులు చచ్చువేధవులు అన్నట్టుగానే సంబంధాలన్నీ వస్తున్నాయి గాని ఒక్కటి కూడా నా అందానికి మ్యాచ్ అవడం లేదమ్మాయి. నీ అందం అలాంటిది మరి. మొహం కాస్త ముడత తిన్నా కళ మాత్రం అలాగే ఉంది. ఇప్పుడప్పుడే నీకేది సెట్ కాదులే గాని ఇదిగో ముందు స్వీట్ తీసుకో, నీకు గుడ్ న్యూస్ చెప్తాను. కొంపదీసి నువ్వు కూతురు తప్పాల్సిన నెల నువ్వు గాని తప్పేసావేమిటమ్మాయి? అదే గుడ్ న్యూస్ అవ్వదు. ఈ లోకం ముక్కు మీద వేలేసుకొని మరీ నవ్వుతుందమ్మాయి. నోర్మి, ఈ నోటి దొరిదే కదూ నీ చెంపకి నా చెయ్యి బరువుగా మారుతుంది. అబ్బా, కొడుతున్నానని ఎంత అందంగా చెప్తున్నావు అమ్మాయి. పడుతూ పడుతూ నాకు అలవాటైపోయిందనుకో. అమ్మాయి, ఇంతకే ఆ గుడ్ న్యూస్ ఏమిటో? ముందు ఈ స్వీట్ తిను. స్వీట్ తిన్నాక వింటే నేను చెప్పే గుడ్ న్యూస్ ఇంకా స్వీట్ గా ఉంటుంది. తిను తిను. మన బేబీ నక్షత్ర చెర్రీని లేపేసింది. అమ్మ నీ కడుపు మాడా, కూతురు అల్లుని చంపేస్తే అది నువ్వు ఆనందంగా నాకు చెప్తున్నావా? రాను రాను రాక్షస పల్లులా తయారయ్యారేంటే మీ తల్లి పిల్లలు. అమ్మో, ఏం మాట్లాడవే? న్యూస్ ఎలా ఉంది? అబ్బాబాబాబా, అదిరిపోయిందమ్మాయి. నువ్వు చెప్పినట్టుగానే ఘాటు స్వీట్ గా ఉంది. ఉండమ్మాయి, మీరా చెప్పేసి వస్తాను. పిన్ని, ఏమని? అదేనమ్మాయి, చెరిగడు చచ్చిపోయాడని. పిన్ని, అనవసరంగా నీకు ఈ న్యూస్ చెప్పాను. చూడు, ఆల్రెడీ నక్షత్రం ఆన్ ద వేలో ఉంది. తనే వచ్చి చెర్రీ సడన్ గా కనబడకుండా పోయాడు అని చెప్తుంది. మనం ఎంతకాలమైనా వెతుకుతూనే ఉంటాం. కానీ చెర్రీగాడు కనబడ్డు. ఎన్నాళ్ళిలా కూతుర్ని ఒంటరిదానిలో వదిలేస్తామని చెప్పి ఆ చెర్రీగాడు కట్టిన తాళిని తెంపేసి మరో మంచి సంబంధం చూసి నక్షత్రం వెళ్ళి తాళి కట్టిస్తాను పిన్ని. బలంగా ప్లాన్ కూడా వేసావన్నమాట. మరి ఇది నాకు తెలియదు కదమ్మాయి. తెలియని దానివి తెలియనట్టే ఉండు, లేదంటే నిన్ను ముందు పాడెక్కించి ఆ తర్వాత నక్షత్రాన్ని బయటపడేలా చేస్తా. అవును, ఇప్పటి వరకు నువ్వు నాకేం చెప్పావమ్మాయి? శభాష్, ఇంకిలాగే ఉండు, నీ ఆయుష్ పెరుగుతుంది. థ్యాంక్ యూ. ఇదేంటి ఎస్పీ గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? చెప్పండి. మీ ఫోన్కి నేను ఒక ఫోటో పంపించాను, ఇంకా మీరు చూడలేదు. చూడమని చెప్పడానికే ఫోన్ చేశాను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఇప్పుడే చూస్తాను. ఏంటి సార్, ఏంటి సర్ప్రైజ్? అసలు నేను చూసింది నిజమేనా? ఇప్పుడు వాడు నా కస్టడీలోనే ఉన్నాడు. అయితే మనం ఇప్పుడు వెంటనే కలవాలి. నేను బయటకి ఎక్కడికైనా వచ్చి లొకేషన్ షేర్ చేస్తాను. నేను ఇప్పుడే వస్తున్నాను. సరే, గుడ్. అబ్బా,
పిన్ని ఆ, ఈరోజు గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్. ఇప్పుడే కదమ్మాయి మీ అమ్మాయి నక్షత్ర పేపర్ చెప్పుకున్నంత తేలిగ్గా తాళి తెంపుకుంది. మరిప్పుడు మీరు ఎవరు తాళి తెంపుతున్నారమ్మాయి? ఇంతకీ ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఎవరితో? అది మ్మ్హ్. నీకు చెప్పడం ప్రమాదం అని ఇప్పుడే కదా నువ్వు చెప్పగానే చెప్పావు. అందుకే అంతా అయిపోని అప్పుడు చెప్తాగా. ఆ, ఒకరి తాళి తెగడం అయితే ఖాయం. కలుద్దామన్నారు దేనికోసం చెప్పండి మేడం. ఆ గగన్ గాన్ని చావగొడుతున్న దృశ్యం ఫోటోస్ని నా ఫోన్కి మీరు పంపించారే, అది చూస్తేనే నా మనసు ఉప్పొంగిపోయింది. ఆ దృశ్యమే నా మనసుకు అంత ఆనందాన్నిస్తే ఆ గగన్ గాన్ని మీరు ఎలా బుక్ చేశారు, అలా ఎలా చావగొట్టారు అనేది మీ నోటి నుంచి వింటే నా మనసు మరింత ఉప్పొంగిపోతుందిగా. అది తెలుసుకుందామని మిమ్మల్ని కలవాలి అన్నాను. ఓ అదా, వాడు ఎప్పుడు హీరోలా ఫీల్ అవుతూ ఉంటాడు కదా మేడం. ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా అది ఆ గగన్ గాడికి సంబంధం లేకపోయినా అడ్డుకుని ఆపదలో ఉన్న వాళ్లను కాపాడేస్తూ ఉంటాడు కదా. వాడి ఆ వీక్నెస్నే నేను ఆయుధంగా మార్చుకుని ట్రాప్ చేశాను. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఎవరు కిడ్నాప్ చేయబోయారు? నేనెవరు రక్షించారు? నన్ను కిడ్నాప్ చేయబోయింది ఈయనే సార్. అది మేడం జరిగింది. ఓ సూపర్, మీరు సూపర్ సార్. ఆ, వాడు చచ్చేలా కొట్టడం వరకు బాగానే ఉంది గాని ఇంకా చంపకుండా వదిలేశారు చూడండి, అందుకే కాస్త బాధగా ఉంది. లేదు మేడం, ఆ గగన్ని చంపడం నా ఉద్దేశం కాదు. చంపితే క్షణాల్లో నేను పెట్టిన బాధ, వాడి ప్రాణం ఒకేసారి పోతాయి. బతుకున్నంత కాలం జైల్లోనే వాడు మగ్గిపోవాలి. కేసు మీద కేసు పెట్టి జీవితాంతం జైల్లో శిక్ష అనుభవించేలాగా చేస్తాను. బయటకొచ్చిన మరుక్షణమే మరో కేసులో మరో జీవితకాలం జైలు శిక్ష. అలా గగన్ ప్రాణాలతో జైలుకు వెళ్ళి శవంగా మాత్రమే బయటకు రావాలి. అది ఆ గగన్కి నేను విధించగలిగే నిజమైన శిక్ష. అయ్యో ఎస్పీ గారు, మీరు ఆవేశంలో ఆలోచనని కోల్పోయినట్టున్నారు. లేదంటే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే ఉండదు. కేసు మీద కేసు పెట్టి జీవితాంతం ఆ గగన్ గాడిని జైల్లోనే ఉంచాలన్న మీ ఆలోచన బాగానే ఉంది. కానీ మీరు దాన్ని ఆ గగన్ విషయంలో చేయలేరు. ఏ ఆకురౌడినో డబ్బులేని అమాయకుడైతే మీరనుకున్నట్టే చేయగలరు. కానీ ఆ గగన్ గాడి దగ్గర డబ్బుంది ఎస్పీ గారు.